ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, రెండో మాట 1 యోహాను 4:7. ఇది రెండో మాటలను ప్రేమ మన దేవుని పిల్లలుగా క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన లక్షణాలు. మరి ఏడో మాట చెప్తున్నాయండి. ప్రియులారా, మనమును ఒకరికొకరు ప్రేమించటము దేవుని క్రైస్తవ సంఘములో ఉండవలసిన లక్షణాలను ఒకరితో ఒకరు ప్రేమించాలి. అది దేవుడి పిల్లలు అంటే ఇది రెండో మాట. కుటుంబమును ఎలాగా మనం ఏర్పరుచుకున్నామో ప్రార్థన పూర్వముగా, రెండవ మాటల్లోనూ మన ప్రేమ దేవుని పిల్లలు అని మాట ఉండవలసిన లక్షణాలు ఏలనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. ప్రేమ దేవుని మూలముగా, నిజంగా దేవుని ప్రేమిస్తే దేవుని మూలముగా నిన్ను ప్రేమిస్తాడు. కలుగుతున్నది ప్రేమంచు ప్రతి వాడును దేవుని మూలంగా ప్రతి వాడై దేవుని ఎరుగుదురు. ప్రేమించి ప్రతి వాడు దేవుడు ఉన్నాడని దేవుని పుట్టినవాడై దేవుని ప్రేమిస్తారు. అది దేవుడి పిల్లలు. దేవుడి ప్రేమించలేని దేవుడి పిల్లలు ఎలా సాధ్యమవుతాము? నిన్ను ప్రేమించడానికే ఈ లోకానికి వచ్చాడు రక్షకుడు. దేవుని పిల్లలుగా ఉండాలని క్రైస్తవుడు ఒక కుటుంబంలో ఏర్పరుచుకున్న లక్షణం ఇది. దేవుడు యేసు నిన్ను ప్రేమించడానికే. ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు. ప్రేమ లేని వాడు చేస్తాడు, ఆడు దేవుడు అంటే ఎలాగో, ఆడు భయం లేదు, భక్తి లేదు, దయ లేదు, దాక్ష లేదు, ఎంచోపు, ఉగ్రత, కోపం, ఇక్కడ అక్కడ పొరపాట్లు చేస్తాం, ఎక్కడ దొరికితే అక్కడ తింటాం, ఎక్కడ దోసుకుంటే తింటే అక్కడ తింటాం. అది దేవుడికి ప్రేమ లేని లక్షణాలు. దేవుణ్ణి ప్రేమించేవాడు లక్షణాలు క్రైస్తవుడిగా ఉన్న లక్షణాలు ఎలాగంటే ఒకరితో ఒకరుగా ప్రేమ కలిగి సహవాసంతో ఉంటాడు. అది క్రైస్తవు ప్రేమ. యేసు ప్రేమ ఒక సహవాసంతో ఉండాలి. ప్రేమిట్లరా, సహోదరులారా, ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుని దాన అతిథి కుమారుడు లోకములకు పంపును. అతిథి కుమారుడులాగా వచ్చాడు. దేవుడు ఎంతో ప్రేమించను. తన పాపాత్మలు క్షమించడానికి అతిథి కుమారుడుగా దేవుడు ఎంతో లోకముకు వచ్చాడు. ఆయన మనమును జీవించిన దాంట్లో దేవునికి అతిథి కుమారు లోకములోకి పంపును. దీని వలన దేవునికి గణనంతయు దేవుని ప్రేమ ప్రత్యక్షపరచును. మనము దేవుని ప్రేమించమని కాదు, తాను మనల్ని ప్రేమించును. దేవుడే మనల్ని ప్రేమించాడు. మన పాపాత్మనే ప్రాయశ్చిత్తమై ఉన్నటక తన కుమారుని పంపును. ఈ లోకములో ఉన్న పాపాత్మలు క్షమించడానికే అత్యుత్త కుమారుడగా దేవుడు ఈ లోకానికి పంపించాడు. కుమారుడగా క్రైస్తవ కుటుంబంలో కాదండి, అందరినీ పాపాత్ములని ప్రేమించడానికి. ఇది యేసు ప్రేమ ఒక సహవాసముతో, క్రైస్తవ ప్రేమ నిన్ను ప్రేమించడానికి ఒక ఏర్పరుచుకున్నాడు. ప్రియమిత్రులారా, ఇది మన హృదయం వలన పాపం చేసామా, పశ్చాత్తాపడాలి. క్షమార్పణ ఒకటి, పశ్చాత్తాప ఒకటి, ప్రేమ ఒక్కసారి, దేవుడు నిన్ను ప్రేమించడానికి ఒక్కసారి. పద్దాగా పాపలో మునిగిపోయి ఎక్కడ అక్కడ మనం పాపములోని ఇచ్చవిచ్చ చేస్తే దేవుడు క్షమిస్తాడేమో, క్షమిస్తాడు. కానీ ఏదో టైంలోనూ నువ్వు క్షమార్పణ ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే దేవుడిని క్షమించగలుగుతాడు. అందరి కోసం క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రతి పాపములు ప్రాయశ్చిత్త కావాలి, పశ్చాత్తాపడాలి. ప్రియమిత్రులారా, సహోదరులారా, ఈ విషయము మన దేవుడి పిల్లలాగా ఉంటున్నామా? దేవుడి ప్రేమ ఎరిగినట్లు ఉన్నామా? యేసు ప్రేమ సహవాసముతో ఎరిగినట్లు ఉన్నామా? ఒక క్రైస్తవ కుటుంబాలలో ప్రార్థనలతో మనం ఉంటున్నామా? మరి ఈ రెండు మాటలు జ్ఞానించి మరి దేవుడి ప్రేమలుగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా భయపెరిన
మరి మనవ చేస్తాను. దేవుడి మాటలు దీవించిన కాక ఆమేన్. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు తండ్రి. అయా కావలసిన బిడ్డలందరూ దీవించి ఆశ్రయించండి. మా సహోదరుల ప్రభా, ఏ దేశంలో ఏ ప్రాంతంలో ప్రభా, వాళ్ళ కుటుంబంతా క్షేమంగా ఉన్నట్లుగా నీ సహాయం అందించమని గొప్ప మేలు చేయండి ప్రభా. సాయా ప్రతి కుటుంబంలో వ్యాధులతో బాధలతో ఎక్కడ నివసించిన వాళ్ళ కష్టంలో తోడుకోండి, సహకరించి నిలబడేట్లక నాయన నీ ప్రేమ అనుగ్రహించలేక ప్రతి వ్యాధుల్ని ప్రతి బాధల్ని ప్రభా, రోగులు స్వస్థపరచడానికి అత్యంత కుమారుడిగా ప్రభా ఈ లోకంలో ఎంతో ప్రేమించడానికి వచ్చావు. సహాయం అందించి అయ్యా మా తెలుగు 2 రాష్ట్రాలు ప్రతి దైవజ్ఞులు ప్రతి సంఘాలు ప్రతి ప్రభా ప్రాంతములు ఎక్కడున్నా వాళ్ళందరూ క్షేమంగా ఉన్నట్లుగా నీ సహాయం అందించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టడంలో వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి.